హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్‌గా నేను మీషోలో కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాననేసి ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. ఈ వీడియో దానికి రిలేటెడ్ అండి. ఈ ఆర్గనైజర్ బాక్స్ ఉంది కదా! నా దగ్గర ఉన్న యాక్సెసరీస్ అన్నీ ఇందులో అయితే ఆర్గనైజ్ చేశాను. దీని కాస్ట్ అన్ని డీటెయిల్స్ లింక్ కూడా నా ఛానల్‌లో ఇచ్చానండి. లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో పెట్టాను. చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. లాస్ట్ వీడియోకి సంబంధించిన అన్ని ప్రోడక్ట్స్ లింక్ నేను కమ్యూనిటీలో పోస్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. అండ్ నేను ఇవన్నీ ఆ బాక్స్లో ఎలా ఆర్గనైజ్ చేశాను, అసలు ఏమేమి ఉన్నాయి బాక్స్లో అయితే నేను పెట్టేస్తానండి. అయితే ఇవన్నీ నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎక్కడైనా మంచిగా కనిపిస్తే ఇది యూస్ఫుల్ అవుతుంది అంటే కంపల్సరీగా తీసుకుంటాను. నేను రీజనబుల్ ప్రైస్లోనే తీసుకున్నానండి. ఇవన్నీ అయితే నేను చూపించేటివి 10 రూపీస్కే తీసుకున్నాను. మనకు ఆన్లైన్లో అయితే చాలా ప్రైస్ ఉంటుంది. మోస్ట్లీ నేను చార్మినార్, మదీనా, కోటి అక్కడికి వెళ్ళినప్పుడు అయితే తీసుకుంటానండి. ఇవి పిల్లలకి చాలా యూజ్ అవుతాయి కదా, క్యూట్గా అనిపిస్తారు ఇవన్నీ పెడితే. అయితే నేను ఎక్కువ ప్రైస్ ఏం పెట్టనండి, నాకు రీజనబుల్గా అనిపిస్తేనే తీసుకుంటాను. ఇదైతే 20 రూపీసే. చాలా ఉన్నాయి అసలు, వెరైటీ ఇవన్నీ హెయిర్ యాక్సెసరీసే. ఇంకా వేరేవి కూడా ఉన్నాయి, బట్ ఇందులోకైతే ఇవన్నీ అడ్జస్ట్ అవుతాయి అనేసి ఇందులో అయితే పెడుతున్నాను. ఇద్దరు ఆడపిల్లలే కాబట్టి ఎన్ని ఉన్నా అసలు సరిపోవు ఇంట్లో. వాళ్ళు అటు ఇటు పడేస్తూనే ఉంటారు, మళ్ళీ నేను తీసుకుంటూనే ఉంటాను. ఈ బాక్స్ అయితే ఇలా మనం పార్టీషన్స్గా డివైడ్ చేసుకోవచ్చండి. నేను వీడియోలో కూడా చూపించాను. ఇవి జస్ట్ 10 రూపీస్కే తీసుకున్నానండి. నేను 7 రూపాయల్లో తీసుకున్నాను. అండ్ ఈ డాల్స్వి 70 రూపీస్కి 2 తీసుకున్నాను. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అవుతుంది అవి నేను యూజ్ చేయడం. మళ్ళీ పెట్టేస్తాను అలాగే, ఎలా ఉన్నాయి అలానే తీసి మళ్ళీ పెట్టేస్తే అలానే ఉంటాయి. చాలా వరకు నేను 10, 20 అలానే తీసుకుంటాను. బట్ అవే ప్రోడక్ట్స్ మీషోలో చాలా ప్రైస్ ఉంటాయి. అండ్ ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా చెక్ చేస్తూ ఉంటాను. కానీ దానికి దేనికి బేస్ చేస్తే చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటాయి. వీళ్ళు ఊరికే పొడగొడుతూ ఉంటారు, విరగొడుతూ ఉంటారు. కాబట్టి జస్ట్ మనకి ఇలా సింపుల్గా తక్కువ రేట్లో మంచివి తీసుకుంటే బాగుంటాయి అనేసి ఇలా తీసుకుంటూ ఉంటాను. ఇవి చూడండి, జస్ట్ 10 రూపీస్కే నేను 7 రూపాయల్లో తీసుకున్నాను. 7 రూపాయలు వెళ్ళినప్పుడు అక్కడ ఒక షాప్ ఉంటే అక్కడ తీసుకున్నాను. టెంపుల్కి వెళ్ళినప్పుడు చాలా తీసుకున్నాను అక్కడ. 10 రూపీస్ అంటే ఇవైతే కోటిలో తీసుకున్నాను. ఇవి తీసుకొని కూడా చాలా రోజులు అవుతుంది. నేను ఈ వీడియో కూడా ఒకసారి చేశాను, నేను ఆ లింక్ కూడా పెడతాను, ఒకసారి చూసేయండి. ఫుల్ వీడియో చూడండి. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. నేను ఏమేమి పెట్టాను, అసలు నా దగ్గర ఏమేమి క్లిప్స్ ఉన్నాయి అనేసి మీకు కూడా ఐడియా వస్తుంది. చూడండి, ఇందులోనే ఇవన్నీ పట్టేశాయి. చాలా అంటే స్టోరేజ్ మనం చిన్నగా ఉన్నా కానీ ఎక్కువగా పెట్టుకోవచ్చు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఈజీగా క్యారీ చేసేలాగా ఉంది. బాక్స్ స్ట్రాంగ్గా కూడా ఉందండి. అండ్ దానికి ఉన్న క్లిప్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇలా మనం పట్టుకొని లేపితే కూడా కింద పడదు, చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇవన్నీ నేను బయటే తీసుకున్నానండి, ఏ ఆన్లైన్ షాపింగ్ అయితే చేయలేదు. వీటి లింక్స్ కూడా నా దగ్గర లేవు. మీరు వెళ్తే చార్మినార్లో చాలా అంటే చాలా బాగా దొరుకుతాయి. నేనైతే మోస్ట్లీ అక్కడే వెళ్ళి తీసుకుంటాను, చాలా ఉంటాయి. ఒకసారి వెళ్ళినప్పుడు అంతా తిరిగేసి నాకు నచ్చిన చోటల్లో ఎక్కడైనా బాగుంటే అక్కడ తీసేసుకుంటాను. ఒకేసారి తీసుకొస్తాను ఎక్కువగా, అలా అనేసి వెరైటీగా తీసుకుంటాను, రిపీటెడ్ అవ్వకుండా. ఈ క్లిప్స్ అయితే చిన్నవి 20 రూపీసే అండి. మనకి మార్కెట్లో కూడా, వెజిటబుల్ మార్కెట్స్లో కూడా దొరుకుతూ ఉంటాయి, షాప్స్లో కూడా. బట్ ఆన్లైన్లో అయితే చాలా ప్రైస్ ఉంది. ఇవి బయట అదే క్వాలిటీ ఉన్నాయి, ఆన్లైన్లో తీసుకున్న అలాగే ఉన్నాయి. బయటికి వెళ్ళినప్పుడు పిల్లల కోసమే ఎక్కువ తీసుకుంటాను, నా కోసం అంత ఏమీ తీసుకోను. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఇప్పుడే ఇవన్నీ పెట్టుకుంటారు, తర్వాతకి పెట్టుకోమన్నా పెట్టుకోరు. చిన్నప్పుడు నేను కూడా చాలా పెట్టుకునేదాన్ని, మా మమ్మీ కూడా చాలా తీసుకొచ్చేవాళ్ళు. హెయిర్ బ్యాండ్స్ అయితే చాలా వెరైటీస్ పెట్టేది మమ్మీ చిన్నప్పుడు, నా ఫొటోస్లో కూడా ఉన్నాయి. ఇవన్నీ చూడండి, డిఫరెంట్గా ఉన్నాయి. నేను ఆల్మోస్ట్ ఇవన్నీ చార్మినార్లోనే తీసుకున్నాను. ఇంకా ఈ చిన్న క్లిప్స్ అయితే చిన్నప్పుడు మనం కూడా యూజ్ చేసేవాళ్ళం కదా. ఇప్పుడైతే ఇవి అన్నీ మల్టీ కలర్ ఒకే ప్యాక్లో దొరికిపోతున్నాయి. కాకపోతే ఇంకా అన్నీ ఒక్కొక్కటే ఉంది, వాళ్ళు అన్నీ అక్కడిక్కడ పడేస్తూ ఉంటారు పెట్టినప్పుడల్లా, అలా మిగిలిపోయాయి. ఇంకా ఇవన్నీ నేను పైన సెకండ్ రోలో అయితే వేస్తున్నానండి.
చూడండి ఇన్ని గనం ఒకే బాక్స్లో పట్టేశాయి. ఇవన్నీ నేను చిన్నవి ఒక బాక్స్లో, ఇంకా క్లిప్స్ ఒక బాక్స్లో, అలా అన్నీ సపరేట్గా పెట్టుకున్నాను. ఇప్పుడైతే అన్నీ ఒకే బాక్స్లో పెట్టేశాను. చూడండి అన్నీ ఒకే దాంట్లో పెట్టేసుకుంటే మనకు కావాల్సినప్పుడు ఒకేసారి బాక్స్ తీసుకొని మనం ఈజీగా తీసుకోవచ్చు. మనం తీసేసినప్పుడు కూడా మళ్ళీ ఆ బాక్స్లోనే వెంటనే పెట్టేసేయచ్చు, అక్కడిక్కడ పెట్టకుండా. ఓకే అండి, ఫుల్ వీడియో చూసేయండి. ఇంతకంటే ఎక్కువగా నేను మాట్లాడలేను. ఎందుకంటే ఇది ఏదైనా కుకింగా, ఇంకా సంథింగ్ ఏదైనా వ్లాగ్ అంటే మాట్లాడొచ్చు.